నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆర్జీఓ కార్యాలయం నందు హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఆర్జీఓ ఏవోకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్జీఓ కాలనీలో పార్కు స్థలంలో ఎటువంటి అనుమతులు లేని అక్రమ చర్చి నిర్మాణం వెంటనే తొలగించాలని కోరారు. గోపారం మండలంలో దాదాపు 60 పైగా జిల్లా కలెక్టర్, కమిషనర్ వారి అనుమతి లేని చర్చిలు ఉన్నాయన్నారు. హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హరిజన గిరిజనులకు మాత్రమే ఎస్సీ/ఎస్టీను మంజూరు చేయాలని కార్యక్రమంలో హిందూ పరిషత్ హిందూ సంఘాల తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రధానమైన ఇష్యూల మీద మనము ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని, ఎంఆర్ఓలు, గోపవరం, బద్వేల్ మండల ఎంఆర్ఓలు అందరినీ కూడా కలుస్తున్నాము. ప్రధానమైనటి సిద్ధవటం రోడ్లో ఒక హాస్పిటల్ ఉంది. చర్చి నుంచి డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ పోయేదానికి ఎంతో అవకాశం ఉంది. కొన్ని ఇప్పటికి ఎన్నేళ్ళైందో ఇచ్చి చర్చి ఖాళీగా ఉంది. అక్కడ ఆడ చర్చికి స్థలం ఇస్తే దాని వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప ఆ చర్చికి అంత అవసరం లేదు. మిగతా స్థలం అట్లే ఖాళీగా ఉంది. అక్కడ దారిచ్చేదానికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించలేదు. కాబట్టి ఈరోజు హిందూ బంధువులందరూ వచ్చి ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాము. ప్రధానంగా చాలా ఇబ్బందుల్లో అనారోగ్యంగా ఉండే వాళ్లకు దారి తెలియక, దారిపోయేదానికి దారి సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ రోడ్డు అనేది కలెక్టర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని చర్చి దారి నుండి హాస్పిటల్ పోయేదానికి దారి ఏర్పాటు చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్. అలాగే కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఈరోజు దాదాపు 60-70 చర్చిలు ఈరోజు బద్వేలు, గోపురం మండలాల్లో ఉన్నాయి. వాటి విషయంలో అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అది మెయిన్ స్థలాల్లోనే ఉన్నాయి. కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే చర్చి కట్టాలి. మసీదులు కానీ, దర్గాలు కానీ, చర్చిలు కానీ కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. సో అలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లోనూ కూడా చర్చిలు నిర్మిస్తున్నారు. ఈరోజు ఎన్జీఓ కాలనీలో పబ్లిక్ కోసం వదిలేటువంటి ఒక 20 సెంట్ల స్థలంలో చర్చి నిర్మాణం జరిగి ఉన్నది. అది తీసేయమని కూడా మనము పదే విజ్ఞప్తి చేసినా కూడా ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఆ చర్చిని తొలగించాలి. అలాగే ఈరోజు ఎస్సీ/ఎస్టీలు హిందూ ధర్మంలో జీవిస్తున్న వారికి పెద్ద అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళు హిందూ ధర్మంలో ఉండే వాళ్లకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి, కానీ క్రిస్టియన్గా చేరిన వాళ్ళకు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తూ ప్రభుత్వము నిజమైన హిందువులకు మోసం చేస్తూ ఉంది.